ధర్మం గెలిచింది. రాసినవారు మధుసూదనరావు గారు. ఒక గ్రామంలో వినయుడనే రైతు ఉండేవాడు. ఆయన గొప్ప ధర్మాత్ముడు. తన జన్మలో ఎవరికీ ఏ విధమైన అపచారమూ చేసి ఎరుగడు. ఎన్నడూ అసత్యమాడి ఎరుగడు. అన్నిటికీ దైవాన్నే నమ్ముకునేవాడు. వినయుడికి ఒక్కడే కొడుకు. వాడి పేరు పీతాంబరుడు. వాడికి పెళ్ళయింది. ఒక కూతురు, కొడుకు కూడా కలిగారు. పీతాంబరుడు తండ్రి పట్ల ఎంతో శ్రద్ధాభక్తులతో కలవాడై తండ్రిలాగే తాను కూడా ధర్మం తప్పకుండా జీవిస్తూ వచ్చాడు. పీతాంబరుడి కొడుకు రెండేళ్లవాడై ఉండగా ఆ ప్రాంతాల భయంకరమైన క్షామం ఏర్పడింది. ప్రజలు తిండి లేక దుర్భరులై ఉన్న స్థితిలో విషజ్వరాలు వచ్చి అంతులేని జనాన్ని చంపేశాయి. పీతాంబరుడి భార్య, కూతురు విషజ్వరాలతో మరణించారు. పీతాంబరుడికి కూడా జ్వరం తగిలింది కాని వాడు ఎలాగో మృత్యువాత పడకుండా తప్పించుకుని బయటపడ్డాడు. వినయుడు వృద్ధుడు. పీతాంబరుడి కొడుకు పసికందు. పీతాంబరుడు జ్వరపడటం చేత చిక్కిశల్యమైపోయాడు. వారికి గంజి తాగటానికైనా నూకలు లేవు. ఎక్కడనైనా కూలి చేసి ఇన్ని నూకలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో పీతాంబరుడు పార చేత పట్టుకుని బయలుదేరాడు. ఇంత నీరసంగా ఉన్నావు, నువ్వు కూలి ఏం చేస్తావు నాయనా? నేనే వెళ్ళి ఎక్కడైనా ఇన్ని నూకలు ముష్టెత్తి తెస్తాను అని తండ్రి అన్నాడు. కాని పీతాంబరుడు వినిపించుకోలేదు. అప్పుడే పొలాల పని ఆరంభమైంది. చెయ్యగలవారికి పని దొరుకుతున్నది. మిగిలిన కూలీలతో పాటు నిలబడిన పీతాంబరుణ్ణి చూసి జాలిపడిన వారు చాలామంది ఉన్నారు. కాని పని ఇచ్చిన వారు ఒక్కరూ లేరు. వాడి కళ్లల్లో ప్రాణాలున్నాయి. పారపట్టిన చెయ్యి బలహీనత వల్ల వణుకుతున్నది. అలాంటి వాడికి పని దొరికే అవకాశం ఎలా ఉంటుంది? సాయంకాలం దాకా పొలాల్లో తారట్లాడి పీతాంబరుడు గ్రామంలోకి తిరిగి వచ్చాడు. ఆ ఇంట ఈ ఇంట ఇన్ని నూకలు ముష్టెత్తాడు. అవి తీసుకుని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు. నే చెబితే విన్నావా నాయనా? నీకు కూలి దొరకదు. దొరికినా చెయ్యలేవు. రేపు నువ్వు నేను కలిసి బిచ్చానికి పోదాం అన్నాడు వినయుడు. లేదులే నాన్నా, ఈ పూటకు గంజి తాగేద్దాం. రేపు బలమైన ఆహారం సంపాదిస్తాను అన్నాడు పీతాంబరుడు. పిచ్చివాడా, మనకి గంజే కరువై ఉంటే ఇంకా బలమైన ఆహారం ఎక్కడి నుంచి వస్తుందిరా అన్నాడు వినయుడు. వినయుడి ఇంటికి సమీపంలోనే ఒక భూస్వామి పశువులుండే ఆవరణ ఉన్నది. ఆ ఆవరణలో రాత్రివేళ జ్వరపడి ఒక గొర్రెను దొంగలించుకురావాలని పీతాంబరుడు నిశ్చయించుకున్నాడు. తాను జ్వరంతో ఉన్నంతకాలము తన తండ్రి ముష్టి ఎత్తాడు. ఆ సంగతి పీతాంబరుణ్ణి బాధిస్తున్నది. తనక బలం వస్తేనే కాని కూలి దొరకదు. తండ్రి గంజి తాగటం తాను సహించలేడు. అందుచేత పీతాంబరుడు ఈ పని చెయ్య నిశ్చయించాడు. ఇంతకాలము ఆదర్శప్రాయంగా ప్రవర్తించిన తన కొడుకు ఇప్పుడు ఏదో కూడని పని తలపెట్టాడని వినయుడికి అనుమానం తగిలింది. దానితో ఆయన మనసు ఆందోళన పడసాగింది. ఆ రాత్రి ఆయనకు సరిగా నిద్రపట్టలేదు. ఒక రాత్రివేళ ఏదో అలికిడి అయి వినయుడు నిద్రలేచి చుట్టూ కలయ చూశాడు. ఇంటి వాకిలి తెరిచి ఉన్నది. పీతాంబరుడు పడుకున్న చోట లేడు. ఒక గంట గడిచింది. ఇంటి వెలుపల ఉన్న పశువుల కొట్టంలో అలికిడి వినపడింది. వినయుడు చప్పుడు చేయకుండా వెళ్లి పశువుల కొట్టంలోకి తొంగి చూశాడు. పీతాంబరుడు గొర్రె కళేబరాన్ని పెద్ద కత్తితో ముక్కలుగా నరుకుతూ ఉండటం ఆయనకు కనిపించింది. వినయుడు నిస్పృహతో ఇంట్లోకి తిరిగి వచ్చి తన మామూలు చోటులో పడుకున్నాడు. ఇంతకాలానికి తన కొడుకు చెయ్యకూడని పని చేశాడు. దీనికి వాడు శిక్ష అనుభవిస్తాడు. ఇందుకుగాను వృద్ధుడు చాలా బాధపడ్డాడు. వాడి పని తన కోసమే చేశాడు. తను పస్తులు పడుకోవటం వాడు చూడలేకుండా ఉన్నాడు. చేసిన పని తప్పని తన కొడుకును ఎలా మందలించాలో వినయుడికి తెలియలేదు. పీతాంబరుడు గొర్రె మాంసాన్ని పశువుల కొట్టంలోని అటక మీద పెట్టి చేతులు కడిగేసుకుని ఏమీ ఎరగని వాడిలాగా తన మామూలు చోటులో పడుకొని నిద్రపోయాడు. వినయుడు తెల్లవారగానే లేచి పీతాంబరుణ్ణి లేపి, నాయనా, బిచ్చమెత్త పోదాం పద. ఎంత పెందలాడి బయలుదేరితే అంత మంచిది అన్నాడు. ఇవాళ పిచ్చమెత్తనవసరం లేదని రాత్రే చెప్పాను కదా నాన్న. బలమైన ఆహారం తెస్తానంటినిగా, మనం ఈ పూట మాంసం తిందాం అన్నాడు పీతాంబరుడు. నిన్న రాత్రి లేని మాంసం ఇప్పుడెక్కడి నుంచి వస్తుందిరా నాయనా? నేను తిండికి మాడుతున్నానన్న విచారంతో ఏదైనా అక్రమం తలపెట్టావేమో. అలా పొట్టనించుకునే కన్నా నాకు ఆకలి చావే ఇష్టం. తిండి కోసం కూడని పని ఏదీ చెయ్యనని ఇప్పుడే నా మీద ఒట్టు పెట్టుకో అన్నాడు వినయుడు. ఈ క్షణం నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్నా. ఈ పూటకు బిచ్చం మాట ఎత్తకు. నేనిదివరకే మాంసం సంపాదించాను. అది అయిపోయినాక బిచ్చం ఎత్తుకుందాం. నాకు కాస్త బలం కూడా వస్తుంది. ఎవరైనా కూడా కూలి ఇస్తారు. నా మాట విను నాన్నా అన్నాడు పీతాంబరుడు. వినయుడికి కోపం ఆగలేదు.
మాంసం సంపాదించావా? ఎప్పుడు సంపాదించావు? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? రాత్రి నాతో పడుకొని మళ్ళీ నాతో లేస్తివి కదా! ఈ లోపల మాంసం ఎక్కడ్నుంచి వచ్చింది? పాపిష్టివాడా! నా కళ్ళు కప్పుదామనుకున్నావా? నేను రాత్రి మన పశువుల పాకలోకి తొంగి చూశాను. నువ్వు గొర్రె మాంసం కోయటం నాకు కనపడింది అని అరిచాడు. పీతాంబరుడు కళ్ళ వెంట నీరు కారుస్తూ, క్షమించు నాన్నా, నువ్వు మాడటం చూడలేకపోయాను. నీకంత అభ్యంతరమైతే ఆ మాంసం మనకు వద్దులే, గ్రామంలో ముష్టెత్తుకుందాం పద అన్నాడు వాడు పశ్చాత్తాపంతో. కాని ఈ లోపల జరగవలసిన మోసం జరిగిపోయింది. లోపల తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ సంభాషణను ఇంటి బయట ఉన్న రక్షక భటులు విన్నారు. జరిగిందేంటంటే, ఆ రోజు తెల్లవారుజామునే భూస్వామి పశువుల కాపర్లు గొర్రె ఒకటి పోయిన సంగతి తెలుసుకుని తమ యజమానితో చెప్పారు. భూస్వామి వెంటనే గ్రామాధికారికి కబురు చేసి తన గొర్రెను ఒకదాన్ని ఎవరో ఎత్తుకుపోయారని, ఆ దొంగతనం ఆచూకీ తీయించవలసిందని కోరాడు. భూస్వామి పశువుల దొడ్డికి సమీపంలో ఉన్న ఇళ్లన్నీ సోదా చేయటానికి కాను రక్షక భటులు బయలుదేరారు. వారిలో కొందరు వినయుడి ఇంటికి కూడా వచ్చారు. వినయుడు కొడుకుతో అన్న మాటలు చెవిన పడగానే రక్షక భటులు పశువుల పాకలోకి వెళ్లి అక్కడ వెతకగా అటక మీద గొర్రె మాంసం అంతా దొరికింది. దొంగ కూడా దొరికిపోయాడు. గొర్రె తాలూకు చర్మం మాత్రం ఎంత వెతికినా దొరకలేదు. అయినా పీతాంబరుడు దొంగ అన్న సంగతి అతని తండ్రి మాటలతోనే రుజువైంది కనుక రక్షక భటులు అతని చేతులకు సంకెళ్లు తగిలించి తీసుకుపోయారు. భూస్వామి కర్కోటకుడు దొంగతనం బయటపడిన వివరాలు తన మనుషుల ద్వారా వినగానే ఆయన గ్రామాధికారి వద్దకు వెళ్లి, అయ్యా, ఈ పీతాంబరుణ్ణి నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపి విచారణ జరిపించి వాడికి పూర్తి శిక్ష పడేలాగూ చూడండి. ఈ దెబ్బతో ఇలాంటి దరిద్రులందరికీ బుద్ధి రావాలి. వీణ్ణి తేలికగా పోనివ్వటం నాకేమాత్రం ఇష్టం లేదు. వీడి దొంగతనానికి వేరే సాక్ష్యం కూడా అవసరం లేదు. వీడి తండ్రినే సాక్ష్యం వేసుకుందాం. ఆ నిర్భాగ్యుడు వినయుడు ధర్మస్వరూపుడట. అదెంతవరకు నిజమో అది కూడా తేలిపోతుంది అన్నాడు. గ్రామాధికారి భూస్వామి కోరిన ప్రకారం పీతాంబరుణ్ణి, అతని తండ్రిని, మాంసం దాచిన చోటు చూసిన వారిని, ఇతర సాక్షులను నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపాడు. నగరంలోని న్యాయాధికారి చాలా దయాస్వభావుడు. తిండికి ప్రజలు పడే కటకట ఆయనకు తెలుసు. కరువు వెంబడే విషజ్వరాలు వచ్చి ప్రజలను భయంకరంగా పీడించాయి. అటువంటి పరిస్థితులలో ఆయన తిండి దొంగతనాలను కఠినంగా శిక్షించలేకపోయాడు. కాని పీతాంబరుడిపైన వచ్చిన ఫిర్యాదును గురించి ఆయనకు కొంత బాధ కలిగింది. ఎందుచేతనంటే దొంగతనం గురించి ఉన్న సాక్ష్యంలో ఒక్క రవ్వైనా వెలితి లేదు. దానికి తగ్గట్టే ఫిర్యాదు చేసే పెద్ద మనిషి దొంగపై తాను పాములాగా పగపట్టి పూర్తి శిక్ష కోరుతున్నాడు. తాను అనవసరమని చెప్పినప్పటికీ న్యాయస్థానంలో దొంగకు వ్యతిరేకంగా వాడి తండ్రి చేతనే సాక్ష్యం చెప్పించాలని పట్టుబడుతున్నాడు. ఉన్న పరిస్థితులలో చట్టాన్ని బట్టి శిక్ష విధించటం తన విధి. న్యాయాధికారి అయినా తాను పక్షపాత బుద్ధి చూపకూడదు. పీతాంబరుడి విచారణ ప్రారంభమైంది. భూస్వామి తన ఫిర్యాదు చెప్పుకున్నాడు. అతని గొర్రె కాపరులు గత రాత్రి గొర్రె దొంగలించబడినట్టు సాక్ష్యం చెప్పారు. గ్రామాధికారి పంపిన మనుషులు తాము విన్న తండ్రి కొడుకుల సంభాషణ గురించి పాకలో వెతకగా అటక మీద తమకు గొర్రె మాంసం దొరకటం గురించి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యమంతా ఒక ఎత్తు, వినయుడి సాక్ష్యం ఒక ఎత్తును. ముసలివాణ్ణి సాక్ష్యం చెప్పమనండి అన్నాడు భూస్వామి మీసం మెలేస్తూ. నీ కొడుకు చేసిన ఈ దొంగతనం గురించి నీకు తెలిసిందంతా ప్రమాణపూర్తిగా చెప్పు అన్నాడు న్యాయాధికారి వినయుడితో. స్వామీ, నా కొడుకును శిక్షించకండి. వాడు నాకొక్కడే కొడుకు. నిన్నటిదాకా వాడు ఒక్క అనరాని మాట అని ఎరుగడు. చేయరాని పని చేసి ఎరుగడు. క్షామం వచ్చి మమ్మల్ని భయంకరంగా పీడించింది. అది చాలక వాడి భార్య, పెద్ద పిల్ల జ్వరాలతో పోయారు. వాడే చచ్చి బతికాడు. నేను నా 2 ఏళ్ల మనవడు తిండికి మాడుతుంటే చూడలేక పార తీసుకుని పనికి బయలుదేరాడు. కాని వాణ్ణి చూడండి, ఎముకల గూడు. వాడికి ఎవరు పనిస్తారు? నా మీది ఆపేక్ష కొద్దీ ఈ పాడు పని చేశాడు. కానీ స్వామి, వాడు ఇక ఎన్నడూ అటువంటి పని చేయనని నాకు మాట ఇచ్చాడు. ఆ మాంసం ముట్టనని ప్రమాణం చేశాడు. మేం బిచ్చమెత్తబోతూ ఉండగా వాణ్ణి పట్టుకున్నారు. వాణ్ణి శిక్షించకండి. భగవంతుడు పెట్టిన కష్టాలు చాలు. మీరు నాకీ ముసలితనంలో ఇంకో కష్టం తెచ్చిపెట్టకండి. వాడి భూస్వామి గొర్రెను దొంగలించే ఉంటాడు. నేను కాదని ఎలా అనేది? ఆ గొర్రె మాంసాన్ని వాడు కొయ్యటం నేను కళ్ళారా చూశాను. కాని ఇక ఎన్నడూ అలా చెయ్యడు. ఈ తప్పు కాయండి బాబూ అని వినయుడు కన్నీరు కార్చాడు. భూస్వామి మందహాసం చేస్తూ న్యాయాధికారి కేసి చూశాడు. న్యాయస్థానంలో ఉన్నవాళ్లంతా ముసలివాణ్ణి చూసి జాలిపడి భూస్వామిని చూసి అసహ్యించుకున్నారు.
న్యాయాధికారి ఒక క్షణం ఆలోచించి భూస్వామి కేసి తిరిగి, మీ ఫిర్యాదుకు అవసరమైన సాక్ష్యం కనబడదే అన్నాడు. భూస్వామి తెల్లబోయి, ఈ సాక్ష్యమంతా విన్నారు కదా అన్నాడు. వేనయుడి ఇంట దొరికిన మాంసం మీ గొర్రెదే అనటానికి సాక్ష్యం ఏది? మీ గొర్రె చర్మం మీద మీదని గుర్తుంటుంది కదా, ఆ చర్మం ఏది అన్నాడు న్యాయాధికారి. ఎంత వెతికినా ఆ చర్మం దొరకలేదు అన్నాడు భూస్వామి. ఆ చర్మం దొరికేదాకా పీతాంబరుడు దోషి అని నేను నమ్మలేను. అతని ఇంట దొరికిన మాంసం ఫలానా వారి గొర్రెదని రుజువు కాలేదు కనుక దాన్ని పీతాంబరుడు యథేచ్ఛగా వినియోగించవచ్చు అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఈ తీర్పు వల్ల న్యాయం గెలవకపోయినా ధర్మం గెలిచింది. తారుమారు రాసిన వారు ఆర్ కోదండరామయ్య గారు. ఇల్లీరియా దేశానికి ఆర్సినో రాజుగా ఉంటూ ఉండేవాడు. ఆయనకు పెళ్లి కాలేదు. కాని ఆయన ఒలీవియా అనే ఒక గొప్ప ఇంటి సుందరిని ప్రేమించి ఆమె అంగీకరించినట్టయితే పెళ్లాడాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అయితే ఒలీవియా రాజును ప్రేమించలేదు. కొద్ది మాసాలు తేడాక ఆమె తన తండ్రిని అన్నను పోగొట్టుకున్నది. ఆ వంకపెట్టి ఆమె రాజు నిత్యమూ పంపే దూతలకు దర్శనమివ్వ నిరాకరించి 7 ఏళ్లపాటు నేను శోకసముద్రంలో నుంచి బయటకు రాదలచలేదు. అందుచేత ఈ 7 ఏళ్లు నేనెవరినీ చూడదలచలేదు అని రాజు దూతలకు తన నౌకర్ల చేత చెప్పించింది. 7 ఏళ్లపాటు తన ప్రియురాలికి ప్రేమ సందేశాలు పంపే అవకాశం కూడా లేనందుకు ఆర్సినో మహారాజు కుంగిపోయి తాను కూడా శోకసముద్రంలో మునిగిపోయిన వాడయ్యాడు. రాజుగారి పరిస్థితి ఇలా ఉండగా ఇల్లీరియా తీరానికి సమీపంలో ఒక ప్రయాణికుల నౌక మునిగిపోయింది. ఆ నౌకలో చాలామంది ప్రయాణికులున్నారు. వారిలో 2 కవల పిల్లలు. మెసలీన్ నగరానికి చెందినవారు. వారు 1 గంట వ్యత్యాసంలో పుట్టారు. 2 ఒకే రూపురేఖలు కలవారు. చిన్నతనంలో వారిని వేరువేరుగా పోల్చగలందులకు వారి తల్లి వేరువేరు దుస్తులు వేసేది. వారిలో పెద్దవాడు మగపిల్లవాడు. అతని పేరు సెబాస్టియన్. రెండవది ఆడపిల్ల. ఆమె పేరు వయోలా. పడవ మునిగిపోయినప్పుడు పడవనాయకుడు కొద్దిమందిని చిన్న తెప్పలో రక్షించి ఇల్లీరియా తీరానికి చేర్చాడు. వారిలో వయోలా ఉన్నది కాని సెబాస్టియన్ లేడు. వయోలా తాను బతికి బయటపడినందుకు సంతోషించక తన అన్న సముద్రం పాలైనాడేమోనని బెంగపడసాగింది. పడవనాయకుడు ఆమెను ఓదార్చుతూ, అమ్మా, మీ అన్నకేమీ భయం లేదు. పడవ మునిగిన కొంతసేపటికి అతను తెరచాప కొయ్య ఒకటి పట్టుకొని తేలుతూ ఈదుకుపోతూ ఉండటం నేను కళ్ళారా చూశాను. అతను తప్పక ఎక్కడో ఒకచోట ఒడ్డు చేరుకుంటాడు. కాని ఆడదానివి, ఒంటిదానివి అయిన నీవు ముందు గతి ఏమిటో ఆలోచించుకో. నీకు ఏదో ఒక మంచి చోట ఆశ్రయం చూసి కాని నేను వెళ్లను అన్నాడు. పడవ నాయకుడి మాటలు వయోలాకు కొంత ఉత్సాహం కలిగించాయి. ఆమె నాయకుణ్ణి, ఇది ఏ దేశం, ఇక్కడ రాజెవరు అని అడిగింది. ఆర్సినో పేరు విని కొంతకాలం క్రితం నేనాయనను గురించి విన్నప్పటికీ ఆయనకింకా పెళ్లి కాలేదు అన్నది. అమ్మా, అదొక పెద్ద గొడవ అంటూ పడవనాయకుడు ఆయన ప్రేమ కథ గురించి, ఒలీవియాను గురించి చెప్పాడు. పాపం ఆమె తండ్రి అన్నా కూడా పోయారా? అన్నకు దూరమై బెంగపడి ఉన్న నేను ఆమె వద్ద పరిచారికగా చేరితే ఒకరికొకరం తోడుగా ఉంటామే అన్నది. అది జరిగే పని కాదమ్మా. అన్నపోయిన శోకంలో ఉండి ఆ ఒలీవియా కొత్తవారి ముఖాలు చూడటమే మానేసింది అన్నాడు పడవనాయకుడు. అలా అయితే రాజుగారి దగ్గర మగవేషంతో నౌకరీ చేస్తే ఎలా ఉంటుంది? ఒంటరి ఆడదానికి మగవేషాన్ని మించిన రక్షణ ఉండదు కదా అన్నది వయోలా. అందుకు తగిన సహాయం చేయటానికి పడవనాయకుడు ఒప్పుకున్నాడు. ఆమె అతనికి కొంత డబ్బిచ్చి అచ్చగా తన అన్న ధరించిన దుస్తుల వంటివే కొనుక్కురమ్మని చెప్పింది. పడవనాయకుడు అలాగే చేశాడు. అతను కొని తెచ్చిన దుస్తులు ధరించిన మీదట వయోలా ముమ్మూర్తులా సెబాస్టియన్ లాగే తయారైంది. పడవనాయకుడు ఆమెను వెంటపెట్టుకుని ఆర్సినో మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఈ యువకుడి పేరు సిజారియో. మా పడవ సముద్రంలో మునిగిపోగా ఎలాగో ఇతన్ని రక్షించి ఇక్కడికి చేర్చాను. గొప్ప ఇంటివాడైన ఈ యువకుణ్ణి మీ పరిచారకుడుగా పెట్టుకుంటే మీకు సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతాడు అన్నాడు. రాజుకు ఆ యువకుణ్ణి చూసి ముచ్చట వేసింది. ఆయన అతణ్ణి తన వద్ద ఉంచుకోటానికి ఒప్పుకున్నాడు. వయోలా రాజుగారి పరిచారకుడుగా కొలువు కుదిరినప్పటికీ మొదటి రోజు నుంచి కూడా ఆమె రాజుగారి ఆంతరంగిక మిత్రుడైపోయింది. ఆయన ఆమె దగ్గర తన ప్రేమను గురించి, ఒలీవియా కఠినత్వం గురించి వెళ్లబోసుకొని నిట్టూర్చాడు. ఆమె తన ప్రేమను స్వీకరించలేదన్న విచారంతో ఆయన అన్ని సుఖాలకు విముఖుడై అస్తమానము ప్రణయ గీతాలు పాడించుకొని వింటూ కాలం గడుపుతున్నాడు. మగవేషం వేసుకుని మారుపేరుతో వయోలా తన కొలువు ప్రవేశించినది మొదలు ఆయన అచ్చగా ఆమెతోనే కబుర్లు చెప్పనారంభించాడు.
ఇది వయోలాకు ప్రమాదంగా పరిణమించింది. ఎందుచేతనంటే ప్రేమ అంటువ్యాధిలాగా ఆమెకు కూడా సోకి ఆమె రాజును ప్రేమించనారంభించింది. ఒలీవియాను ప్రేమించి రాజు ఎలాంటి బాధపడుతున్నాడో రాజును ప్రేమించిన వయోలా కూడా అలాంటి బాధే పడసాగింది. తన ప్రేమను నేరుగా బయటపెట్టలేక ఆమె మాటల సందర్భంలో వ్యంగ్యంగా బయటపెడుతూ వచ్చింది. ఒకసారి రాజు ప్రేమించటం పురుషులకే తెలుసు, స్త్రీలకు ఏమీ తెలియదు. అందుచేతనే ఒలీవియాకు నా ప్రేమ అర్థం కావటం లేదు అన్నాడు. అలా అనకండి మహారాజా, నాకొక సహోదరి ఉండేది. ఆమె ఒక పురుషుణ్ణి ప్రేమించింది. ఆ ప్రేమను తన హృదయంలో దాచుకున్నది. అది పండులో పురుగులాగా తన హృదయాన్ని తొలిచి బాధ పెట్టినా చలించక పైకి నవ్వుముఖం పెట్టి తిరిగింది అన్నది వయోల. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగా రాజుగారు ఒలీవియా వద్దకు పంపిన ఉద్యోగి వచ్చి, మహారాజా, ఒలీవియా గారు ఇంకా 7 ఏళ్ల దాకా ఎవరి ముఖమూ చూడారట. తన దగ్గరకి ఎవరినీ పంపవద్దని ఖచ్చితంగా చెప్పారు అన్నాడు. అన్న కోసమే ఇంత శోకించే మనిషి మనసు ఎంత కోమలమై ఉండాలి? అలాంటి మనిషికి నాపై ప్రేమే కలిగితే ఇక వేరే చెప్పాలా అన్నాడు రాజు. తర్వాత ఆయన వయోలా కేసి తిరిగి, సిజారియో, ఈసారి నా దూతక ఒలీవియా వద్దకు నీవే వెళ్లి రావటం బావుంటుంది. ఆమె దగ్గరకు వయసు మళ్లిన వారిని పంపటం నాదే పొరపాటు. నీ వంటి యువకుణ్ణి పంపితే ఆమె కనీసం దర్శనమిచ్చి చెప్పిన మాటలు వినేది అన్నాడు. మాట్లాడితే నేనేమని చెప్పాలి మహారాజా అన్నది వయోలా. నేనామెను ఎంతగా ప్రేమిస్తున్నానో, ఆమె కోసం ఎంతగా తపిస్తున్నానో వివరించి చెప్పు అన్నాడు రాజు. తనకు ఈ పని ఏమాత్రమూ రుచించకపోయినా వయోలా ఒలీవియా ఇంటికి వెళ్ళింది. ఒలీవియా దాసి ఆమెకు తలుపు తీసి, అమ్మగారికి ఒంట్లో బాగాలేదు అని చెప్పింది. నాకు తెలుసు, నేనామెను చూడాలి అన్నది వయోలా. నిద్రపోతున్నారు అన్నది దాసి. అందుకే మాట్లాడిపోదామని వచ్చాను అన్నది వయోలా కొంటెగా. దాసి వెళ్ళి ఒలీవియాతో, అమ్మా, తమన్ని చూడడానికి ఎవరో యువకుడు వచ్చి ఎన్ని విధాలా చెప్పినా వెళ్ళిపోవటం లేదు. మొండిఘటంలాగా కనపడుతున్నాడు అన్నది. ఈ మొండివాడెవడో చూడాలని ఒలివియాకు కుతూహలం కలిగింది. అందుచేత ఆ మనిషిని లోపలికి రాని అన్నది. వయోలా లోపలికి వచ్చి ప్రబంధ నాయకుడిలాగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ, ఓ జగదేక సుందరి, భువనైక మోహిని, నీవేనా ఈ ఇంటికి యజమానురాలువు? ఎందుచేతనంటే ఈ ఇంటి యజమానురాలి కోసం నేనొక సందేశం తెచ్చాను. చాలా కష్టపడి తయారు చేసిన సందేశం. దాన్ని నేనెంతో శ్రమపడి కంఠస్థం చేసుకున్నాను అన్నది. అయ్యా, మీరెక్కడి నుండి వస్తున్నారు? ఆ సంగతి ముందు చెప్పండి అని ఒలీవియా అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం నేను కంఠస్థం చేసుకోలేదు అన్నది వయోలా కొంటెగా. మీరేమైనా విదూషకులా అని ఒలీవియా అడిగింది. నేను వేషధారినని ఒప్పుకుంటాను కాని విదూషకుణ్ణి కాను అన్నది వయోలా. నీవి ఇంటి యజమానురాలివైతే ఒక్కసారి నీ ముఖం చూడాలనివ్వన్నది. మేలిముసుగు తొలగిస్తావా? ఒలీవియా తన మేలుముసుగు తొలగించింది. జరిగిందేమంటే రాజుగారి ప్రేమను అంతకాలం తృణీకరించిన ఒలీవియా కొద్ది నిమిషాలలోనే ఈ యువకుణ్ణి ప్రేమించింది. ఆకస్మికంగా కలిగిన ఈ ప్రేమ మూలంగా తాను 7 ఏళ్లపాటు ఇతరుల ముఖం చూడరాదనుకున్న విషయం కూడా మరచిపోయింది. నీలో అందం చాలా ఉన్నది కాని నీకు హృదయం లేదు. మా యజమాని అయిన రాజుగారు నీకోసం తపస్సు చేస్తున్నాడు, నిట్టూర్చుతున్నాడు. ఆయన మొర ఎందుకు ఆలకించవు అన్నది వయోల. నేనాయనను ప్రేమించటం లేదు. ఆ సంగతి ఆయనకు తెలుసును. ఆయన నన్ను అకారణంగా బాధిస్తున్నారు అన్నది ఒలీవియా. నేనే ప్రేమించి ఉన్నట్టయితే నీ చూరు పట్టుకుని వెళ్లాడి దశదిశలు పిక్కటిల్లేలాగా నీ పేరు గట్టిగా కేకలు పెట్టి ఉందును. నీకు నాపైన మనసు మారేదాకా ఊపిరి సలపకుండా చేసి ఉందును అన్నది వయోల. సరే, మీరు వెళ్ళి మీ రాజుతో నేనాయనను ప్రేమించలేనని చెప్పండి. అందుకాయన ఏమన్నది వీలుంటే నాతో వచ్చి చెవుదురుగాని అన్నది ఒలీవియా. వయోలా బయటకు వెళ్ళాక ఒలీవియా తన దాసిని పిలిచి, ఒసే, ఇప్పుడు వెళ్ళిన యువకుడు ఈ ఉంగరం ఇక్కడ వదిలి వెళ్ళాడు. దీన్ని అతనికి ఇచ్చిరా అని చెప్పి పంపింది. తాను ప్రేమిస్తున్నట్టు సిజారియోకు ఎలాగైనా తెలియచేయాలనే ఒలీవియా ఉద్దేశం. దాసి తెచ్చి ఇచ్చిన ఉంగరం చూడగానే వయోలాకు అంతా అర్థమైంది. ఎందుకంటే ఆమె తన వెంట ఏ ఉంగరమూ తీసుకురాలేదు. ఒలీవియా ఇంట మరచిపోనూ లేదు. అయ్యో, ఈ మారువేషం ఒలీవియాను ఎంత మోసగించింది! నేను రాజుకోసం నిట్టూర్చటం ఎంత నిరర్ధకమో, ఒలీవియా నాకోసం నిట్టూర్చటమూ అంత నిరర్ధకమే అనుకున్నది ఆమె. ప్రేమ గుడ్డిది. వయోలా తిరిగి వచ్చి, మహారాజా, ఒలీవియాతో మాట్లాడాను. ఆమె మిమ్మల్ని ప్రేమించలేనని గట్టిగా చెప్పింది అన్నప్పటికీ రాజుకు నిరాశ కలగలేదు. సిజారియో, నీవు సగం విషయం సంపాదించావు. ఆమె నిన్ను చూసి మాట్లాడింది.
రేపు మళ్ళీ వెళ్ళావంటే ఆమె మనసును కూడా నాకేసి తిప్పగలుగుతావు అన్నాడాయన వయోలాతో. తర్వాత ఆయన ఒక జానపద ప్రేమగీతం పాడసాగాడు. ఆ పాట వినగానే వయోలా కంట కన్నీరు కారింది. ఇదేమిటి సిజారియో, ఇంత చిన్నతనంలోనే ప్రేమ సర్పం నిన్ను కూడా కాటువేసిందా అన్నాడు రాజు ఆశ్చర్యంతో. వయోలా అవునన్నది. ఆ స్త్రీ ఎవరు? ఎలా ఉంటుంది? ఇంతకాలంగా నాతో మాట మాత్రం చెప్పలేదేం అన్నాడు రాజు. మహారాజా, ఆమె మీ వయసుదే, మీలాగే ఉంటుంది అన్నది వయోల. ఈ మాటకు రాజు నవ్వుకున్నాడు. అర్భకుడు, ఏమీ ఎరుగడు, లేకపోతే తనకన్నా వయసుగలదాన్ని ప్రేమించటమేమిటి అనుకున్నాడు. మర్నాడు వయోలా రాగానే ఆమెను దాసీలు నేరుగా ఒలీవియా ఉన్న చోటికి తీసుకుపోయారు. మా రాజుగారి తరపున ప్రేమభిక్ష వేడటానికి మళ్లీ వచ్చాను అన్నది వయోల. ఆయన ప్రసక్తి తెస్తే నేను వినేది లేదు, మరెవరి తరపున ఆయన మాట్లాడితే సంతోషంగా వింటానేమో అన్నది ఒలీవియా తన రహస్యాన్ని బట్టబయలు చేస్తూ. ఆమె ఆ మాట అనగానే వయోలా ముఖం చిట్లించి ఏవగింపు కనపరిచింది. అది చూసి ఒలీవియా, నేనంటే నీకెందుకు తృణీకారభావం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమను దాచటం కూడా నాకు చేతకావటం లేదు. అయినా దాచవలసిన అవసరం మాత్రం ఏమున్నది అన్నది. నీ ప్రేమ నిరుపయోగం. ఎందుచేతనంటే నేను నా జన్మలో ఎన్నడూ ఆడదాన్ని ప్రేమించబోను అంటూ వయోలా చరచరా వెళ్ళిపోయింది. ఆమె కొద్ది దూరం వెళ్ళిందో లేదో ఆమెను ఒక పెద్ద మనిషి అటకాయించి తనతో ద్వంద్వ యుద్ధం చేయమన్నాడు. ఈ పెద్ద మనిషి కూడా రాజులాగే ఒలీవియాను ప్రేమించినవాడు. తనను నిరాకరించిన ఒలీవియా రాజుగారి దూతను సిజారియో అనేవాణ్ణి ప్రేమిస్తున్నదని అతను దాసీల ద్వారా తెలుసుకుని వేచి ఉన్నాడు. ఈ మనిషి కత్తిదూసి తనను కూడా కత్తిదూసి యుద్ధానికి రమ్మని ఆహ్వానించగానే వయోలా గుండె అవిసిపోయింది. ఆమె తాను పురుషుణ్ణి కానని చెప్పేద్దామనుకుంటూ ఉండగా ఇంకొక మనిషి దేవుడల్లే ఎక్కడి నుంచో వచ్చి కత్తిదూసిన వాడితో, అయ్యా, ఈ యువకుడు మీకేమైనా అవమానం చేసి ఉంటే అందుకు నేను పూచీ పడతాను, నాతో యుద్ధం చేయండి అంటూ తాను కూడా కత్తిదూశాడు. ఇంతలోనే రక్షకభటులు వచ్చి ఆ మనిషిని కాస్తా పట్టుకున్నారు. ఇదంతా వయోలాకు చిత్రమైన కలలాగా ఉన్నది. తనను రక్షించటానికి వచ్చిన మనిషి ఎవరో, అతనిని రక్షకభటులు ఎందుకు పట్టుకుని బంధించారో ఆమెకు త్వరలోనే అర్థమైంది. అతను వయోలాకేసి తిరిగి, చూశావా, నీ మూలంగానే నాకీ గతి పట్టింది. నేను ఇల్లీరియాలో అడుగు పెట్టనంటే కాదు కూడదని తెచ్చావు. కొన్ని ఏళ్ల క్రితం ఒక యుద్ధంలో నేనీ దేశపు రాజుగారి మేనల్లుణ్ణి గాయపరచాను. అందుచేత నన్ను దేశ బహిష్కారం చేశారు. ఇప్పుడు డబ్బిస్తే కాని నన్ను వదలరు. నేను నీకిచ్చిన డబ్బు సంచి ఇలాతే అన్నాడు. అతను సెబాస్టియన్ను సముద్రం నుంచి రక్షించిన ఒక సరంగు. ఇల్లీరియా చేరగానే తన డబ్బు సంచి ఇచ్చి నీకు కావలసిందేమైనా ఉంటే కొనుక్కో అని పంపాడు. ఇప్పుడతను వయోలాను మగవేషంలో చూసి సెబాస్టియనేనని భ్రమపడ్డాడు. అయ్యా, మీరెవరో నేనెరగను, మీరు నాకు డబ్బివ్వలేదు అన్నది వయోలా. రక్షక భటులు అతన్ని పట్టుకుపోయారు. వెళ్లేటప్పుడు ఆ మనిషి వయోలాతో, సెబాస్టియన్, స్నేహితుడి పట్ల ఎంత ద్రోహం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు అని నిష్ఠూరాలాడి వెళ్ళిపోయాడు. తన అన్న ఇల్లీరియాలోనే ఉన్నాడన్నది ఈ మాటలతో వయోలాకు స్పష్టమైనది. కాని ఇక తాను అక్కడ నిలబడితే ఆ కత్తి దూసినవాడు మళ్లీ యుద్ధానికి రమ్మంటాడని భయపడి తాను కూడా గబగబా రాజగృహంకేసి వెళ్ళిపోయింది. కత్తి దూసినవాడు మాత్రం అక్కడే తారట్లాడుతున్నాడు. కొద్దిసేపటికల్లా తన వైరి మళ్లీ వస్తున్నట్టు అతనికి కనపడింది. ఈసారి వచ్చినది వయోలా కాదు, ఆమె అన్న అయిన సెబాస్టియన్. నాతో యుద్ధం చేయకుండా పారిపోయి మళ్లీ వచ్చావా? ఇదిగో, ఈసారైనా కత్తిదోస్తావా అంటూ ఆ మనిషి సెబాస్టియన్ చెంపమీద ఒక్కటి పెట్టాడు. సెబాస్టియన్ పిరికివాడు కాడు. తనను అకారణంగా కొట్టిన ఆ అపరిచితుణ్ణి గూబ అదిరేటట్టు తిరిగి కొట్టాడు. ఇద్దరూ కత్తులు దూశారు. తన ఇంటి సమీపంలో ఈ గలాటా జరగటం చూసి ఒలీవియా బయటకు వచ్చి వారిద్దర్నీ విడతీసి సెబాస్టియన్ను చెయ్యి పట్టుకుని తన ఇంట్లోకి తీసుకుపోయింది. అతను సిజారియోనేనని ఆమె అనుకున్నది. కాని సెబాస్టియన్లో కొంత మార్పు ఉండటం ఆమె గమనించింది. ఇతను అదివరకిలాగా తనను చూసి ముఖం చిట్లించలేదు. చెయ్యి ఇస్తే ఆప్యాయంగా పట్టుకున్నాడు. తనకేసి ప్రేమగా చూశాడు. తనను ఎన్నడూ చూడని ఆడది తనతో అంత ప్రేమగా ఎందుకు మాట్లాడుతున్నది సెబాస్టియన్కు అర్థం కాలేదు. ఒకవేళ ఆమెకు మతి సరిగా లేదేమో అనుకున్నాడు. కాని ఇతర విషయాలలో ఆమె ఏమాత్రమూ పిచ్చిదానిలాగా లేదు. దాసీలు ఆమెను మామూలు మనిషిలాగే చూసి ఆమె ఆజ్ఞలు నిర్వర్తించుతున్నారు. తన ప్రియుడు మంచి బుద్ధిన ఉండటం గమనించి ఒలీవియా, మళ్లీ ఆలస్యమెందుకు, ఇప్పుడే పురోహితుణ్ణి పిలిపిస్తాను, మనం పెళ్లి చేసేసుకుందాం అన్నది.
ఆమె గొప్ప ఇంటిది, చాలా అందగత్తె, అందుచేత సెబాస్టియన్ సరేనన్నాడు. పెళ్లి అయిపోయింది. ఈ శుభవార్తను తన మిత్రుడైన సరంగుతో చెప్పటానికి సెబాస్టియన్ బయలుదేరి వెళ్ళాడు. మరి కాసేపటికల్లా రాజుగారు వయోలాతో సహా స్వయంగా బయలుదేరి ఒలీవియా ఇంటికి వచ్చాడు. ఆయన ఆ ఇంటి ముందరికి వచ్చేసరికి రక్షక భటులు సరంగును కూడా అక్కడికి తెచ్చారు. సరంగు రాజుగారితో, మహారాజా, ఈ యువకుడి మూలంగా నేను ఈ దేశంలో అడుగుపెట్టవలసి వచ్చింది. ఇతన్ని నేను సముద్రం నుంచి కాపాడి 3 నెలలుగా ఇతని ఖర్చులన్నీ భరిస్తూ పోషించాను. ఈ కృతజ్ఞుడికి నా డబ్బంతా ఇచ్చేశాను. జరిమానా కట్టుదామంటే డబ్బివ్వక నిరాకరిస్తున్నాడు అంటూ మగవేషంలో ఉన్న వయోలాను చూపాడు. రాజు సరంగుతో, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? ఈ కుర్రవాడు 3 నెలలుగా నా కొలువులో ఉన్నాడు. నువ్వు ఇతన్ని పోషించానంటావేమిటి? అన్నాడు. ఇంతలో ఒలీవియా బయటకు వచ్చింది. ఆమె రాజు వెంట ఉన్న వయోలాను చూసి తనను పెళ్లాడిన యువకుడే అనుకుని ఆమెతో ప్రేమగా మాట్లాడసాగింది. తన భృతుడైన సిజారియో తన దూతగా పనిచేస్తున్నట్టు నటిస్తూ తనకు ద్రోహం చేశాడని రాజుకు కోపం వచ్చింది. నీ సంగతి చెబుతాను, నా వెంటరా అని ఆయన వయోలాతో అన్నాడు. మహారాజా, మీరు నన్ను చంపించినా ఆనందంగా చస్తాను అన్నది వయోలా. అయ్యో, నా సిజారియోను ఎక్కడికి తీసుకుపోతున్నారు అని ఒలీవియా విలవిలలాడింది. నేను అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వారి వెంట పోతున్నాను అన్నది వయోలా. అయ్యయ్యో, కొంచెం ఆగండి, మాకిద్దరికీ ఇంతకు ముందే వివాహమైంది. పెళ్లి చేయించిన పురోహితుడు కూడా ఇంకా వెళ్ళిపోలేదు అన్నది ఒలీవియా. ఇది పచ్చి అబద్ధం, నేను నిన్ను పెళ్లాడలేదు అన్నది వయోలా. ఒలీవియా పురోహితుడిని పిలిపించింది. తానే స్వయంగా వారిద్దరికీ వివాహం చేయించానని పురోహితుడు చెప్పాడు. ఆ సాక్ష్యాన్ని రాజు నమ్మాడు. ఆయన వయోలాతో, నువ్వు నన్నిలా మోసగిస్తావని అనుకోలేదు. ఇక ఎన్నటికీ నాకు నీ ముఖం చూపించకు అంటూ వెళ్ళిపోయాడు. ఇంతలోనే సెబాస్టియన్ ఎదురుగా వచ్చాడు. అచ్చు ఒకటిలాగా కనిపించే సెబాస్టియన్ను, వయోలాను చూసి రాజు, ఒలీవియా, పురోహితుడు అందరూ నివ్వెరపోయారు. కాని అన్నను చూడగానే వయోలా తాను పురుషవేషం వేసుకున్న స్త్రీనని బయటపెట్టింది. సెబాస్టియన్ సరంగును గుర్తించి అతనికి డబ్బు సంచి ఇచ్చేశాడు. రాజుగారికి తన భృత్యుడు నిర్దోషి అని తెలిసిపోవటమే కాక జరిగిందంతా జ్ఞాపకం తెచ్చుకుంటే ఆమె తనను ఎంతకాలమూ ప్రేమించినది కూడా అర్థమైంది. ఒలీవియా ఎలాగూ పెళ్లి చేసేసుకుంది కనుక ఆ పురోహితుడి సహాయంతోనే రాజు వయోలాను పెళ్లాడాడు. తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు.